నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను మీ కృష్ణబాల. బాలీవుడ్లో రాబోయే భారీ ప్రాజెక్టులపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ది సర్జికల్ స్ట్రైక్తో బిగ్ హిట్ అందుకున్నాడు దర్శకుడు ఆదిత్యధర్. కొంతకాలం క్రితం ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ అనే కథను తెరపైకి తీసుకురావాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో జియో స్టూడియోస్తో ఒప్పందం కుదుర్చుకొని ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. అయితే ఆ సమయంలో కొన్ని అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఆ ప్రాజెక్టుకు రామ్ చరణ్ పేరు బలంగా వినిపించింది. అప్పుడే RRR విజయంతో ఆయనపై బాలీవుడ్ దృష్టి పడింది. అశ్వత్థామ పాత్రకు చరణ్ సరైన ఎంపిక అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ కథపై చర్చలు మొదలయ్యాయి. దానికి కారణం ఆదిత్యధర్ రూపొందించిన ధురంధర్ ఫ్రాంచైజీ. ధురంధర్ మూవీ 2 భాగాలతో భారీ విజయాన్ని సాధించిన ఆదిత్యధర్పై నిర్మాణ సంస్థలు నమ్మకం పెంచుకున్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇమ్మోర్టల్ అశ్వత్థామ ప్రాజెక్టు మళ్ళీ పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మెగా ఫ్యాన్స్ మాత్రం అప్పటి పుకారు ఇప్పుడు నిజమవ్వాలని కోరుకుంటున్నారు. రామ్ చరణ్ ఈ ప్రాజెక్టులో భాగమైతే బాలీవుడ్లో మరో భారీ అడుగు వేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు ధురంధర్ 2 ఇప్పటికే హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే 1500 కోట్ల క్లబ్లో చేరిన ఈ మూవీ బాహుబలి, RRR వంటి సినిమా రికార్డుల్ని తుడిచిపెట్టేసింది. ఇప్పుడు పుష్ప 2 రికార్డులకు చేరువలో ఉంది. ఇది కూడా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని చెబుతున్నారు. ఈ సినిమా కలెక్షన్ల దూకుడు చూసి సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.